రమణ్ జీ నమస్తే సార్. బాగున్నా బాగున్నాను సార్. సో ఫస్ట్ వాటర్ పెట్టి ఎన్ని రోజులు అయింది రమణ్ జీ? 100 days అవుతుంది సార్. 100 days. అవును సార్. ఓకే ఓకే. సో దానిమ్మకాయల టమాటోకాయలు ఇవి నేను అసలు ఈ పంట 6 years నుంచి పంట చూస్తున్నాను, కానీ ఇటువంటి కాపు నేను ఎప్పుడు చూడలేదు సార్. నేను చుట్టుపక్కల పల్లెల్లో దగ్గర కొరిపల్లి విలేజ్ అని ఉంది, వాళ్ళు కూడా 2-3 రైతులు వచ్చిపోయినారు. ఏమన్నా విజిట్ చేపిస్తున్నావా ఓన్గా అంటే విజిట్ చేపిస్తున్నాను అని చెప్పాను సార్. ఓకే ఓకే. సో చెట్టుకి మినిమం ఎన్ని కాయలు ఉంటాయి? 400-300 ఉన్నాయి సార్. ఓకే. ఎన్ని సంవత్సరాల చెట్టు ఇది? ఇది 3.5 years సార్. 3.5 year ప్లాంట్స్కి దాదాపు 400 ఫ్రూట్స్. టూ మచ్ ఓవర్లోడెడ్ రామన్జీ. మీరున్నారనే ధైర్యంతోనే అట్లే ఉన్నాం సార్. ఏదన్నా మీ మీద భారం వేసి వెళ్తున్నాము. షూర్ 100%. దాని తగ్గట్టుగా మనం స్పెషల్గా కేర్ కూడా తీసుకుంటాం. అవునవును సార్. మీరు చెప్పిన ఏ మందు వదలకుండా రెగ్యులర్గా వాడినందువల్లే ఈ క్రాపు, ఈ పంట ఎక్కువైపోయింది రామన్జీ. నువ్వు కొమ్మలు కట్టించినా కానీ చూడు, ఇది కొమ్మలకి ఒక్కొక్క కొమ్మకి దాదాపుగా 60-70 ఉన్నాయి సార్. చాలా ఓవర్లోడెడ్ అయిపోయింది. తోట పడుకుంది అంటే ఏదో అనుకోండి, కానీ నువ్వు చెప్పేంత వరకు తోట ఇట్లా పడుకుందని నాకు తెలియదు. యాక్చువల్గా మనకు ఏదైనా తెగులు ఉన్నా కూడా మీరు చెప్పిన మందుల వల్ల ఎక్కడ తెగులు అట్లే స్టాప్ అయిపోతాను సార్. ఓకే. దీనిలో ఎస్పెషల్లీ ఇప్పుడు వరకు నీకు బ్లైట్ అనేది కంట్రోల్లో ఉంది సార్. ఆంతక్నోసు, కన్నోట్రికము, సర్కస్ పోర్ అసలు కంప్లీట్ లేదు. లేదు సార్. అవును. సో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్గా వచ్చింది. అవును సార్. టూ మచ్ ఓవర్లోడెడ్ ఉంది. తగ్గియాలి మనం. చాలా ఓవర్ సార్. చాలా ఓవర్ తగ్గియాలి. కనీసము ఇది 120-150 పెట్టుకో. లాస్ట్ ఇయర్ పంట ఈ ఇయర్ పంట కలిపి ఈసారి వచ్చినట్టు సార్. రెండు పంటలు ఒకేసారి కొట్టా. లాస్ట్ ఇయర్ పంట లాస్ట్ టైం కూడా చెప్పాను నీకు, ఈసారి నీకు ఓవర్లోడెడ్ సెట్టింగ్ అయితే ఓవర్లోడెడ్ 2 పంటలు కూడా ఒకటేసారి తీపిస్తా అని చెప్పారు సార్. అవును. సో మేజర్లీ ఫస్ట్ నుంచి కూడా దీన్ని ఒక పర్ఫెక్ట్ మేనేజ్మెంట్ ప్రకారం చేసుకుంటూ వస్తున్నాం. అవునవును సార్. సో ఫస్ట్ నువ్వు సాల్ అప్లికేషన్ చేయించా. అవును సార్. సో చెట్లు చిన్నగా ఉన్నాయి సార్, గ్రోత్ రాలేదన్నావు. అవునవును సార్. లాస్ట్ టైం పంట కొద్దిగా వద్దు అని చెప్పినా దీనికి. అవును సార్. ఈ మొత్తం కొద్దిగా బండరాయి కాబట్టి. అవునవును సార్. ఓకే. అవును సార్. సో అది ప్రాబ్లం ఉందని చెప్పేసి సాల్ అప్లికేషన్ చేసి బాగా గ్రోత్ తెప్పించాం. అవును సార్. గ్రోత్ తెప్పించిన తర్వాత ఎట్లా సార్ నెక్స్ట్ టైం మన కాపుకి వెళ్ళినప్పుడు మనకి ఇబ్బంది అయిపోతుందని చెప్పాను సార్. నేనేం చెప్పాను, 2 పంటలు పట్టి ఒకేసారి మనము తీసుకుందామని చెప్పేసి సార్ చెప్పిన మాట ప్రకారం నేను పంట వదిలేసుకున్నాను సార్. లాస్ట్ ఇయర్ వద్దని ఆపేశాం. అవును సార్. సో అంత ఇదిగా లేదు అప్పుడు. అవును సార్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏమంటే ఈ సంవత్సరము మనకి ముందస్తుగానే వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి. అవునవును సార్. స్టార్ట్ అయిపోయినాయి. ఏప్రిల్ మేలో వర్షాలు పడినాయి. అవును సార్. అప్పుడు కొద్దిగా ఇబ్బంది, ఎట్లా ఈ క్లైమేట్ కండిషన్స్ లో ఇంత ఓవర్లోడెడ్ గా ఆల్రెడీ నాకు తోటలో బ్లైట్ ఉంది, కానీ అవును నేను అసలు చెట్లు తట్టుకుంటాయా లేదా 3.5 year చెట్ల అవి 6 years ప్లాంట్స్ అవి మాన్ లైన్. అవును సార్. యాక్చువల్లీ ఆ తోటలో వీడియో తీద్దాం అనుకుంటే అసలు ఆ తోటలో మనం లేదు సార్. కనిపించం. ఓవర్ ఫుడ్ ఉంది. ప్లస్ ఇంకోటి ఏమంటే మేజర్లీ అక్కడ పోతే అసలు ఒక ఆపోజిట్ గా ఇంత ఫ్రీగా మనము డిస్కషన్ చేసుకోవడానికి ఉండదు. చెట్టు కలిసిపోయినాయి సార్. ఆ ఓవర్లోడ్ కూడా కొమ్మలు అట్లా వాలిపోయినాయి సార్. సో బాగా కష్టపడ్డావు, దేవుడు సహకరించాడు. మీ దయ సార్. దేవుడి దయ, మీ దయ. ఇంకా ఒక మనిషికి సాయం చేయాలంటే దేవుడు మనిషి రూపంలోనే వస్తాననేది ఇంకా ఇదే సార్ నిజం. అంటే ఏమంటే మీరు కష్టపడ్డారు. నా వృత్తి ధర్మం ఏంటి, నీకు మంచిగా పూత రావాలా, మంచిగా పిందెగా సెట్ కావాలా, మంచిగా నీకు కాపు రావాలా. అదే సార్. నేను దాని తగ్గట్టుగా మెడిసిన్స్ రైతులకు మీలాంటి వారు ఉంటే ఇంకా మాలాంటి రైతులు ఇంకా 1 ఎకరా పెట్టిన రైతు 5 ఎకరాలు 10 ఎకరాల వరకు కూడా పండియచ్చు సార్. సో నువ్వు ప్రతి మందు ప్రతి మందు ఒక మంచి కంపెనీ మందే సార్. లోకల్ బ్రాండెడ్ అసలు ఒకటన్నా వాడినా లేదు సార్. సో నీ తోటలో ఎక్కడన్నా చూడు ఆకలి కన్నా ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నాయి సార్. వచ్చిన వాళ్ళందరూ ఏమంటున్నారు ఫస్ట్ అదే సార్. తర్వాత నువ్వు ఓన్ గానే తీసుకున్నావా, కన్సల్టెంట్ ఎవరైనా వస్తున్నారంటే ఇట్లా నేను జిలాన్ సార్ను యూట్యూబ్ లో చూసి సార్కి ఫోన్ చేశాను. సార్ వచ్చినప్పటి నుంచి మనకు ఏదన్నా తెగులు గురించి కానీ మనకు ఇంకో దేనికి సంబంధించి అయినా కూడా ఎనీ టైం మనం ఎప్పుడు ఫోన్ చేసినా కూడా సార్ రెస్పాండ్ అయ్యి మనకు ఆయన రాని పక్షంలో కూడా మనకు వాట్సాప్ లో పెట్టి కానీ చెప్తారు ఏదన్నా కానీ. ఇప్పుడు వచ్చా నీ విజిట్ చూసుకొని పోయిన తర్వాత నీకు అర్ధరాత్రి ఫోటోలు పెట్టినా, వీడియోస్ పెట్టినా అవునవును సార్ రెస్పాన్స్ సార్.
సో ఇంకోటి ఏమంటే నీకు ఆ బ్రాండ్ దొరకలే, ఎక్కడ దొరుకుతుంది, ఏ డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు సార్ అవన్నీ చూసుకొని దాని తగ్గట్టుగా ఈ షెడ్యూల్ ఇవ్వడం వల్లే ఇంత బాగుంది. అవునవును సార్. సరేనా? ఇప్పుడు నువ్వు ఆల్మోస్ట్ ఈ షెడ్యూల్స్ అయినా అయిపోయినా అన్నీ అయిపోయినాయి సార్. మేజర్గా మనము టాపిక్లోకి వచ్చేద్దాం, మెయిన్ టాపిక్లోకి సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షెడ్యూల్ అయిపోయినా, బ్లైట్ షెడ్యూల్ అయిపోయినా, అయిపోయినాయి సార్. సో పొమ్మగ్నేట్ ఫుడ్ డెవలప్మెంట్ వదులుతున్నా సార్. ఎన్నిసార్లు వదిలినావు ఇది? ఫ్రూట్ డెవలప్మెంట్ 2 times వదిలేను సార్. ఓకే, సో 2 times వదిలినావు సార్. డిప్ షెడ్యూల్ ఏమైనా ఇచ్చానా? ఇచ్చారు సార్. ఓకే, డిప్ షెడ్యూల్ కూడా స్టార్ట్ చేశాను. ఇప్పటికైతే మీ దయ వల్ల ఏ ఇబ్బంది లేకుండా ఉంది సార్. ఓకే, సో డిప్ షెడ్యూల్ అట్లా కంటిన్యూ చేయి. 4 గంటలు ఎండ పడితే మాత్రం డిప్ షెడ్యూల్ వదులు, లేకుంటే వదలద్దు. ప్లస్ డిప్ షెడ్యూల్ వదిలిన తర్వాత మార్పు కనిపించిందా నీకు? కనిపించింది సార్. ఫుడ్ డెవలప్ అవుతుంది, ఫుడ్ కూడా మెత్తగా అయింది. చూసినావా? ప్రెస్ చేయి ఒకసారి, ఎంత స్మూత్ గా ఉంది. ప్లస్ కొసలు కూడా చూడు, హార్డ్ ఏం లేదు. ఇంత లోడెడ్ మీద కూడా ఫుడ్ డెవలప్ అవుతుంది. సో నాకు అదే పెద్ద హ్యాపీ, ఇది ఇంత లోడెడ్ ఉంది కదా. సో అయినా కానీ రామాజీ సార్ తగ్గియాలి సార్. అదే సార్, మీరు వచ్చిన తర్వాత ఏదైనా డిసిజన్ తీసుకుందామని నేను, లేకుంటే మనకి ఇబ్బంది అవుతుంది ఇంత లోడెడ్ మీద కూడా. అవునవును సార్. ఇచ్చేయకపోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. అవును సార్. బ్లైట్ షెడ్యూల్ అయిపోయింది, ట్రిప్స్ అయిపోయింది, ఫుడ్ డెవలప్ అయింది, డిప్ షెడ్యూల్ కంటిన్యూ చేస్తున్నా సార్. సో నీ తోటలో బ్లైట్ 100% కంట్రోల్లో ఉంది. సో ఇప్పటికైతే ప్రాబ్లం లేదు. ఫుడ్ సైజ్ తెప్పించుకోవాలా సార్. సో ఇంకొక 1 నెల రోజులు సార్ నీకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలా సార్. ప్లస్ ఇంకోటి ఏమంటే మేజర్గా ఇప్పుడు దీంట్లో నువ్వు థిన్నింగ్ చేయాలా సార్. చెట్లు ఏవి తీసుకోవాలంటే ఈ ఎడ్జెస్ ఉండేది ఇట్లా తీసేయి, ఇలాంటివి తీసేయి, ఈ కొనలు కాసిండేవన్నీ తీసేయి సార్. ఓకే సార్. సో ఈ చెట్టుకి మినిమం మనం ఎన్ని కాయలు పెడితే మనకు సైజెస్ వచ్చే అవకాశం సార్? 100 నుంచి 120 పెట్టు. 100 నుంచి 120 సార్. అంటే ఆ లెక్కన పోతే నువ్వు చెట్టుకి 200 కాయలు తీయాలంటే నేను చెప్పాలన్నా కానీ నాకు భయంగా ఉంది. సో అట్లా, సో ఇట్లా చూడి. సో మనము టమాటో పండికూడదు, దానిమ్మ పండిద్దాం. అవునవును సార్. అంటే మనకు వచ్చిన దాంట్లో మనకి ఏమేమి తెగులు వస్తాయో అవన్నీ మనకు ముందుగానే తెలియదు కదా సార్, ఎన్నిపోయేటివి అనేది. దాదాపుగా 3.5-4th month అవుతుంది. అవును, 4th month కావస్తాను సార్. 4th month కావస్తుంది సార్. 4th month వరకు నీకు ఇంతవరకు ఏమైనా హెవీ ప్రాబ్లమ్స్ వచ్చినాయా? ఏం లేదు సార్. సో దాని తగ్గట్టు మెడిసిన్స్ వాడుతున్నా సార్. సో మెడిసిన్స్ వాడకుండా ఎత్తిపోయిన తోటలు మీ ఊర్లో సరౌండింగ్ మండలాలు మన ఆంధ్రప్రదేశ్ ఎన్ని ఉన్నాయి తోటలు? ఉన్నాయి సార్, భయంకరంగా ఉన్నాయి సార్. మరి నువ్వు చేయాల్సిన పనులు ఏమంటే ఫస్ట్ ఓవర్లోడెడ్ తిన్నింగ్ తప్పి ఎలాంటివి తీయాలి? ఎడ్జెస్ ఉండేటివి, కొత్తగా పూత వచ్చిండేది, కొత్తగా పిండి అయినటివి అది తీసేయి. ఏదైనా పురుగు నాకిండేది నేను చెప్తాను కంప్లీట్ గా. పురుగు నాకిండేటివి, ట్రిప్స్ నాకిండేటివి ఏమైనా ఉంటే తీసేయి. తీసేసిన తర్వాత మేజర్లీ సెకండ్ పాయింట్ ఏమంటే వాటర్ లెవెల్ పెంచు సార్. ఫుల్గా వాటర్ పెట్టు సార్. థర్డ్ ఏమంటే నీకు సైజ్ రావడానికి నువ్వు సాల్ అప్లికేషన్ చేయాలా సార్. చేస్తాను. అర్థమైందా? కొద్దిగా డబుల్ డోసేజ్ ఇవ్వాలా, లేకుంటే చెట్టు తట్టుకోదు. అర్థమైందా? పిల్లలు ఎక్కువ అయిపోయినారు, ఫుడ్ తక్కువ అయిపోయినారు, అట్లా అయిపోయింది పరిస్థితి. సో అలా జరగకూడదు. ఓకే. సో మేజర్గా ఏమంటే థర్డ్ నువ్వు సాల్ అప్లికేషన్ చేయాలా. ఓకే సార్. 4th ఏంటి, ఏమైనా గ్రో కవర్ వేస్తావా? గ్రో కవర్ కొంచెం అమౌంట్ కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. కొంచెం సరే నీ ఇష్టం. వస్తే చిగురు పెంచడానికి ఏమన్నా చూస్తామన్నారు కదా సార్. చిగురు పెంచడానికి అయితే నేను ఇస్తా, దాని గురించి టెన్షన్ తీసుకోవద్దు. ఓకే సార్. 5th ఈ క్లైమేట్ కండిషన్స్ తగ్గట్టుగా సార్ అడ్వాన్స్ గా సార్ ఆంథ్రాక్నోస్ రాకూడదు సార్, సర్కస్పోరా రాకూడదు సార్, బ్యాక్టీరియల్ బ్లైట్ రాకూడదు సార్. ఈ యొక్క ప్రాబ్లమ్స్ మీద నువ్వు ఫోకస్ చేసుకుని వెళ్ళు. ఓకే సార్. సరేనా? లేకుంటే రేపు పొద్దున మనకి ఇబ్బంది అయిపోతుంది. ఇంత లోడెడ్ తెచ్చుకొని ఇంత పంట తెచ్చుకొని ఊరంతా బాగా మెచ్చుకొని అవునవును సార్ లాస్ట్ వరకు మనకి ప్రాబ్లమేటిక్ గా నువ్వు క్రియేట్ చేసుకోవద్దు. సరేనా? ఈ 5 ప్రాబ్లం గుర్తుందా? ఇంకోసారి చెప్తాను చూడి. ఫస్ట్ థిన్నింగ్ సార్. థిన్నింగ్ అంటే ఫుడ్ తగ్గడం. సెకండ్ ఏమంటే సాల్ అప్లికేషన్ సార్. ఓకే సార్. థర్డ్ ఏమంటే నువ్వు వాటర్ మేనేజ్మెంట్ సార్. నీళ్లు కరెక్ట్ గా పెంచాలా, లేకుంటే సరిపోదు సార్. 4th ఏమే సాల్ అప్లికేషన్ సార్. ఓకే ఓకే సార్. 5th ఏమో వచ్చేసి నీకు ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ సార్, ఆంథ్రాక్నోస్, సర్కస్పోరా సార్. ఈ డిసీజెస్ రాకుండా చూసుకో. ఓకే సార్. సరేనా సార్? ఇప్పుడు నుంచి వితిన్ 2 months 2.5 months లో సార్ 3 months అవుతుంది సార్. ఇంకొక 100 days అన్న నడుస్తుంది ఫ్రూట్ సైజ్ రావడానికి సార్. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రూట్ హార్వెస్టింగ్ చేద్దాం సార్. ఓకే సరేనా? ఓకే. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా నీకు? ఏం డౌట్ లేదు సార్. ఓకే సరేనా? ఓకే సార్. Okay friends, thank you for watching this video. Please subscribe my channel Pomo Farming. Thank you.